మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు మనం సమగ్ర జీవన శైలిలో ముద్రల గురించి తెలుసుకుందాము. మనకు ముద్రలు చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చేతి వేళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి, గోళ్ళు లేకుండా చూసుకోవాలి ముద్రలు చేసే ముందు. ఎందుకంటే మనకి 5 తత్వాలు పంచతత్వాలు అనేది మన వేళ్లలోనే ఉంటాయి. అగ్నితత్వము, అట్లానే వాయుతత్వం, ఆకాశతత్వం, పృథ్వీతత్వం, జలతత్వం. ఈ ఐదు వేళ్లలో ఉంటాయి. వాటిని మనం ఉపయోగిస్తూ స్పృశిస్తూనే మన ముద్రలు అనేది ప్రాక్టీస్ చేస్తాము. వీటి ద్వారా మనలో ఉన్నటువంటి వాత, కప్ప, పిత్తాలు ఈ మూడింటిని మనం సమంగా చేసుకుంటూ వాటిని కంట్రోల్ చేసుకుంటున్నాం కాబట్టి వేళ్లకి గోర్లు లేకుండా చూసుకోవాలి. అట్లానే మనం ఏ ముద్ర చేసినా గానీ చక్కగా సుఖాసనంలో గానీ, కుదిరితే పద్మాసనంలో గానీ కూర్చొని నడుము నిటారు ఉంచుకొని ముద్ర ప్రాక్టీస్ చేయాల్సి ఉంది మాస్టర్స్. ఈ రోజు మొదటగా మనం నేర్చుకోబోయే ముద్ర వచ్చేసి అపానవాయు ముద్ర. ఈ ముద్ర ఎలా చేయాలని ఒకసారి చూపిస్తాం చూడండి మాస్టర్. మన యొక్క చూపుడు వేలుని బొటన వేలు యొక్క ఈ గణపు దగ్గర ఉంచాలి. అట్లానే ఈ మధ్య వేలు, అట్లానే ఈ యొక్క ఉంగరపు వేలుని స్పృశిస్తుండాలి బొటన వేలుతో. ఈ విధంగా చేసి చిటికి వేలును స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా మనం ఈ ఎడమ చేతిలో కూడా సేమ్ ఇట్లా పెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన మనకి ఈ అపానవాయు ముద్ర అనేది ఏర్పడుతుంది. దీన్ని మన తొడల పైన ఆకాశం వైపు అరచేతులు ఉండే విధంగా ఉంచుకొని ఈ ముద్రని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంది మాస్టర్స్. ఈ ముద్ర వచ్చేసి కాలపరిమితి రోజుకి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేయొచ్చు. అట్లానే ఉదయం పూట ఒక 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేయవచ్చు. లేదంటే 3 సార్లుగా కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. ఉదయం పూట 15 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఓ 15 నిమిషాలు చేయవచ్చు అన్నమాట. ఈ ముద్రలకు వచ్చేసి మరొక పేర్లు వచ్చేసి హృదయ ముద్ర అని, లేదంటే సంజీవ ముద్ర అని, మృత సంజీవన ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం మాస్టర్స్. ఈ ముద్ర మానవుని మృత్యువు నుండి కాపాడుతుంది. అందువలన దీనిని సంజీవన ముద్ర లేక మృత్యుంజయ ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్ర మనకు అత్యంత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎలా అంటే ఈ ముద్ర ప్రత్యేకించి గుండెకి ప్రయోజనకారిగా పనిచేస్తుంది. అంటే ఇది గుండెపోటును ఆపడంలో సూది మందు ఎంత వేగంగా పనిచేస్తుందో అంతకంటే వేగంగా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనం ఆ హృదయ సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా చేసుకోవచ్చు. వాతతత్వాన్ని తగ్గించి హృద్రోగాలను నయం చేస్తుంది. ఆయుర్వేద పద్ధతి ప్రకారము మన శరీరంలో వాత, పిత్త, కఫాలు ప్రకోపించినప్పుడు వివిధ రకాల హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి మనకి. ఈ ముద్ర వలన త్రిదోషాలను సరిచేయబడుతుంది. అట్లానే ఊపిరితిత్తులు గాని, లివరు, కిడ్నీలు మొదలైన వాటిల్లో గల చెడును విసర్జించి విసర్జిక వ్యవస్థలాగా పనిచేస్తుంది ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేయడం వలన. ఇది 2 ముద్రల సమ్మేళనం. అంటే మనకి అపాన ముద్ర మరియు వాయు ముద్రల కలయిక వలన ఈ అపాన వాయు ముద్ర అనేది ఏర్పడుతుంది. వీటిని కలిపి సాధన చేసిన వీటి సంయుక్త ప్రభావం కలిగించి వ్యాధిని ఒక్కసారిగా నయం చేస్తుంది. దీనిని సాధన చేసిన ఉదరములో లేదా శరీరంలో ఉన్న గ్యాస్ను తొలగిస్తుంది. అంటే ఇది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. ఈ ముద్ర హృద్రోగులకు ఒక వరం లాంటిది. అంటే గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది వరంలాగా పనిచేస్తుంది. అంటే తీవ్రమైన గుండెపోటుకి గురి అయితే ఈ ముద్రను సాధన చేయడం వలన ఆ ఆపద దాటే అవకాశము మెండుగా ఉంటుంది. అట్లానే వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లే లోపు ఈ ముద్ర కాపాడుతుంది. ఇది వాంతులు నివారిస్తుంది. వివిధ రోగి మృత్యువు కొరల నుంచి రక్షించబడతాడు. దీని క్రమం తప్పకుండా సాధన చేయటం వలన గుండెకు బలాన్ని ఇస్తుంది. తలనొప్పి, ఉబ్బసము విషయంలో కూడా ఈ ముద్ర ప్రయోజనకారిగా పనిచేస్తుంది. గ్యాస్ సమస్యల నుంచి విముక్తి కలిగించడమే కాక విసర్జక క్రియలను క్రమబద్ధం చేస్తుంది. బలహీనమైన గుండె లేదా గుండె వేగం కొట్టుకుంటున్న వారు కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లానే వాయుతత్వాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని రాకుండా కాపాడుతుంది. మల, మూత్రాలు, చెమట వంటి వ్యర్థాలు బయటికి పోయేలా చేసి మన శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో ఈ ముద్ర సహాయపడుతుంది. అట్లానే పైత్యం నుంచి విముక్తినిస్తుంది. మూత్రపిండ దోషాలు కానీ, ఉదర రోగాలు కానీ, పొగ తాగడం కానీ, కాఫీ, టీ మానవేయడానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. ఇలాంటి వ్యసనాలు ఎవరైనా అలవాటు బాగా ఎక్కువ తాగేవాళ్ళు కానీ, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు ఉంటే ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్లయితే
మనకి మెల్లమెల్లగా ఈ కాఫీ తాగడం కానీ, ఎక్కువ తాగడం అని, పొగ తాగడం అనే వాటి నుంచి కూడా బయటికి రావడానికి ఎంతగానో సహాయపడుతుంది ఈ ముద్ర. దంతాలు ఆరోగ్యంగా చక్కగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. కళ్ళ జబ్బులను తొలగిస్తుంది. మన దృష్టి నాసాగ్రము పైన మరియు ధ్యాస అనాథ చక్రం మీద ఉంచవలెను. మన చేతుల్లో శక్తిని హృదయానికి ప్రవహింపజేయును. అందువలన గుండె ఉత్తేజమవుతుంది. అట్లానే ఈ వేళ్ళు కొనలలో ఉండే నాడులు హృదయానికి అనుసంధానమై ఉంటుంది. ఈ ముద్రలో బొటనవేలు ఈ క్రింది విధంగా ఉంచడం వలన నాడీ మండలంలో అగ్నితత్వం ఉత్తేజమవుతుంది. అట్లానే నరాల అడ్డంకులను తొలగిస్తుంది. అంటే మనకి నరాల వచ్చే అడ్డంకుల వల్లనే హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమైనా అడ్డంకులు వచ్చినప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే అడ్డంకులన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా సులభమైన పద్ధతి, సురక్షితమైనది కాబట్టి నొప్పులు ఉన్నప్పుడు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేసినా కానీ నొప్పులు కూడా తగ్గుతాయి. హృదయము ఉద్వేగాలకు కేంద్రము కాబట్టి ఈ ముద్ర వలన మనసులో ఉన్నటువంటి ఉద్వేగాలను తొలగిస్తుంది. అందువల్ల హృదయ భారం తగ్గుతుంది. మానసిక క్షోభ ఉన్నప్పుడు దీనిని సాధన చేయటం చాలా మంచిది. ఎవరన్నా మెట్లెక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆయాసపడుతూ రొప్పుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేసి అంటే ఒక 10 నిమిషాలు మనం ఈ ముద్రలో కూర్చొని చక్కగా మనం ఏదైనా కొండ ఎక్కేటప్పుడు కానీ, తిరుపతి వెళ్తున్నప్పుడు కానీ, ఏదన్నా ఎత్తైన ప్రాంతాలు ఎక్కేటప్పుడు ఈ ముద్ర చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆయాసం అనేది తగ్గుతుంది అన్నమాట. శరీరంలో అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ తత్వాలను హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. అనగా శరీరములో పెరిగిపోయినటువంటి విషవాయువులను బయటికి పంపించి అడ్డంకులు లేకుండా చేస్తుంది. అట్లానే గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ధమనులను శుద్ధి చేసి రక్త ప్రసారము క్రమబద్ధీకరించబడుతుంది. గుండెకి ప్రవహించే రక్తము పలుచగా చేసి ప్రవహించడం వలన భారం తగ్గుతుంది. గుండెపోటు లక్షణాలు ఉన్న ఎడల ఈ ముద్రను సాధన చేయటం చాలా మంచిది. అందువలన గుండె కండరాలు యథావిధిగా పనిచేస్తూ ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రక్తపోటు వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. పంటి, వెన్ను, కడుపు నొప్పి, మడమ, కీళ్ల నొప్పులు అదుపు చేస్తుంది ఈ ముద్ర. చేతిలో పట్టేసినట్లు ఎడల ఈ ముద్ర సాధన చాలా మంచిది. ఛాతిలో పట్టేసినట్లు అనిపించినప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేసి అంటే అది ఏ నొప్పిని మనకు తెలియదు. గ్యాస్ వల్ల వచ్చిందో తెలియదు, జనరల్గా వచ్చిందో తెలియదు, ఏదైనా కూర్చొని లేసేప్పుడు పట్టేసినట్లు అనిపించినా కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే ఎంతగానో ఉపయోగపడుతుంది. మూత్రం ఆగిపోయినా కానీ, మూత్రం బొట్లుగా వచ్చినా కానీ 15 నిమిషాలు ఈ ముద్ర సాధన చేసిన సమస్య నుంచి బయటకు వస్తారు. శరీరంలో చాలా భాగాలు చక్కగా పనిచేయును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ముద్ర వలన ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, పెరాలిసిస్ మొదలైన వాటిని సరిచేస్తుంది. వెరికోసిస్ వెయిన్స్ నొప్పి నివారణకు కూడా ఉపయోగపడుతుంది. వెరికోసిస్ వెయిన్స్ తో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి బాగా ఉబ్బేసి పెయిన్స్ తో ఇబ్బంది పడుతుంటారు. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే ఆ పెయిన్స్ నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఎప్పుడైనా నిద్ర పట్టకపోయినా కానీ, ఎక్కువ పని చేసి ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు కొండలు ఎక్కేటప్పుడు కానీ ఈ ముద్ర చక్కగా ఉపయోగపడుతుంది. అట్లానే ముద్రలో ధ్యానం చేయవచ్చును. ఏదైనా రుగ్మత తిరగబడ్డప్పుడు ఈ ముద్ర సహాయంగా పడుతుంది. అంటే మనకి రిపీట్గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజులకు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యతో ఉన్నప్పుడు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే అలాంటి సమస్యలు రాకుండా తగ్గుతాయి. ఆధ్యాత్మిక ప్రయోజనం వచ్చేసి మనసులో ఆధ్యాత్మిక ఆలోచన పెంపొందిస్తుంది. అలానే అనాహత చక్రమును క్రియాశీలంగా పనిచేస్తుంది. అంటే అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్లయితే. అట్లానే మనకి సహజంగా ఒక్కొక్క తాబేలు ఉందనుకోండి, 10 నుంచి 42 శ్వాసలు తీసుకుంటుంది ఒక నిమిషంలో వచ్చేసి. దాని జీవితకాలం వచ్చేసి 500 సంవత్సరాలు జీవిస్తుంది. అలానే కుక్క అయితే 120 నుంచి 160 వరకు శ్వాసలు తీసుకుంటుంది ఒక నిమిషానికి వచ్చి. అది 10 సంవత్సరాలు మాత్రమే జీవించగలుగుతుంది. అలానే మానవుడు వచ్చి 60 నుంచి 100 శ్వాసలు తీసుకుంటారు నిమిషానికి వచ్చేసి. దాన్ని మనం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే 72 శ్వాసలు తీసుకుంటారు. సుమారుగా 100 సంవత్సరాలు బతుకుతున్నాడు మానవుడు అయితే. అంటే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి శ్వాసను క్రమబద్ధీకరించడం ద్వారా మన యొక్క ఆయుర్దాయాన్ని కూడా పెంచుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస అనేది అందుకే మనకి ఈ ధ్యానం చేసేటప్పుడు. అట్లానే మనకి ఈ హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి ఆకుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూస్తాం చూడండి మాస్టర్స్. ఎడమ చేతి చిటికిన వేలుకి ఈ కింద భాగంలో మనకి ఇక్కడ ప్రెజర్ పాయింట్ ఉంటుంది, ఆకుప్రెజర్ పాయింట్. దీన్ని ఒక 5 సెకండ్స్ ఇట్లా ప్రెస్ చేసి
వదిలేస్తూ ఉండాలి. అట్లా 10-15 టైమ్స్ చేసుకోవచ్చు ఇది. ప్రతిరోజు చేసుకోవచ్చు. అట్లా చేయటం వల్ల ఏంటంటే మనకి చాలా ఫాస్ట్‌గా ఈ హార్ట్ అటాకులనేవి రాకుండా ఆపుకోగలుగుతారు. అట్లానే మనకి ఎడమ చేతి యొక్క 2 వేళ్ళ కిందన ఇక్కడ మణికట్టుకి 2 వేళ్ళ కిందన కూడా అక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కూడా జస్ట్ అట్లా మనం ప్రెస్ చేస్తూ 5 సెకండ్స్ అట్లా వదులుతూ ఉండాలి. 10-15 టైమ్స్ చేసుకోవచ్చు. హార్ట్ అటాక్స్ రాకుండా ఉండటానికి. ఈ ముద్రతో పాటు మనకేందంటే సహజంగా ప్రాణముద్ర కూడా కలిపి చేసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటది. ప్రాణముద్ర ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ప్రాణముద్ర మాస్టర్స్. ఇది చేసే విధానము వచ్చేసి చక్కగా మన చేతుల యొక్క ఈ చిటికిన వేలు అట్లానే రింగ్ ఫింగర్ ఉంది కదా, ఈ రెండింటిని బొటన వేలుతో స్పృశించాలి ఈ చివర్లని. మిగతా మధ్య వేలు అట్లానే చూపుడు వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అలానే మనం ఎడమ చేతిలో కూడా ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ 2 చేతుల్ని మనకి మోకాళ్ళ పైన చక్కగా ఆకాశం వైపు అరచేతులు ఉండేట్టు పెట్టుకొని నడుము స్ట్రైట్‌గా ఉంచుకొని మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే టైం వచ్చేసి 40 నిమిషాల వరకు చేసుకోవచ్చు. రోజు ఉదయం ఒక 45 నిమిషాలు, సాయంత్రం 40 నిమిషాలు. లేదంటే మనకు కుదరలేదనుకోండి 15 నిమిషాల లెక్కన 3 సార్లు చేసుకోవచ్చు. ఉదయం ఒక 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు. ఈ అపాన వాయు ముద్రతో పాటు ఈ ముద్ర కలిపి చేయటం వల్ల ఎంతగానో ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుందన్నమాట ప్రాణముద్ర అనేది. ఈ ప్రాణముద్ర హస్తముద్రలో వర్గము. తాత్విక ముద్ర అని అంటారు. దీని ప్రాణము అంటే మనకి చైతన్యము లేక శక్తికి సంకేతము ప్రాణం అంటేనే. దాన్ని ఉత్తేజచేస్తుంది. ప్రకృతిలో అనంతమైన శక్తి కలదు. అదే మానవునికి కావాల్సినంతగా ప్రాణశక్తిని సరఫరా చేయును. ప్రాణముద్ర చేసిన ఆ శక్తి వేళ్ల కొనలోంచి బయటకు పోకుండా మనలోనే ప్రవహిస్తుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల. అట్లానే శరీరంలో ప్రాణశక్తి అద్భుతంగా సహజంగా పెరుగుతుంది. బలహీనంగా ఉన్నవారు శారీరకంగా మానసికంగా శక్తివంతులవుతారు. అట్లానే వారికి ఎప్పుడూ వ్యాధులు రాకుండా చైతన్యత్వము కలిగి ఉంటారు. ఉంగరపు వేలు సూర్యునికి చిహ్నము. ఇది విటమిన్లకు చేతనత్వానికి కేంద్రము. చిటికిన వేలు వచ్చేసి బుధునికి చిహ్నము. అంటే అది యవ్వనములో ఉన్న వారిని శక్తిని సూచిస్తుంది. ఇక్కడ సూర్యుడు బుధుడు సూచించే వేళ్ళు అగ్ని అంశం కలిగిన బొటన వేలు కలిపినప్పుడు ఎంతో ప్రభావం చూపిస్తుంది. మరియు మరొక విధంగా ఉంగరపు వేలు పృథ్వీ తత్వాన్ని సూచిస్తుంది మనకి. చిటికిన వేలు జలతత్వాన్ని, బొటన వేలు అగ్నితత్వానికి ప్రతీక. ఈ ముద్రలో ఈ 3 తత్వాలు కలిపినప్పుడు శరీరంలో రక్త ప్రసారము మెరుగయ్యి ఈ రక్తనాళాలో ఎటువంటి అడ్డంకులు లేకుండా తొలగిస్తుంది. ఈ 3 కలిపినప్పుడు మనకి రక్తం ప్రసారం చక్కగా జరిగి అడ్డంకులు ఏవైనా మనకి తెలియకుండా మనం తీసుకున్న ఆహారం వల్ల మనకి చిన్న చిన్న బ్లాక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటిని సక్రమం చేయడానికి ఈ ప్రాణముద్ర ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో ప్రాణవాయువు ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది 5 రూపాల్లో మారుతుంది మనకి. అది ఎట్లా అంటే ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన వాయువులుగా ఉంటాయి. వీటి నుంచి ఉపవాయువులుగా మారుతుంది. అవి ఏంటంటే నాగ, కూర్మ, కృకాల, ధనుంజయ, దేవదత్త ఇలా రూపాంతరం చెంది మన శరీరంలో నాసిక, మొహము, హృదయము, శ్వాసకోశం అవయాల ద్వారా వెన్ను వరకు వెళ్ళి వాటి యొక్క విధులను నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. అలా చేసినప్పుడు మన శరీరంలో గల పంచ ప్రాణాలలో ప్రాణవాయువు ఒకటి. ఈ పంచ ప్రాణాలు శరీరంలో ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యవస్థను సంబంధించి ఉంటుంది. అచ్చట వాటి లోపాలను సరిచేయటానికి ఉపయోగపడతాయి ఇవంతా. ఈ విధంగా ప్రాణాలలో ఏ ఒక్క ప్రాణంలో లోపం వచ్చినా గానీ వాటికి సంబంధించిన వ్యవస్థలలో లోపం జరిగి అనారోగ్యానికి మనం గురవుతూ ఉంటాము. అందువలన ఈ పంచప్రాణాలు ముద్రలో ఒక ప్రాణము ఆధీనంలో ఉన్నప్పుడు వ్యవస్థ సరిచేయడానికి ఇది చక్కగా సహాయపడుతుంది. ఈ ప్రాణముద్ర మనం ప్రాక్టీస్ చేయడం వల్ల. అట్లానే మనకి ఈ మంచిగా నిద్ర రావటానికి కూడా ఉపయోగపడుతుంది. మంచి నిద్ర కొరకు ఈ ముద్ర మనం 30 నిమిషాల వరకు సాధన చేసిన మనకి 15 నిమిషాలు అట్లా కూడా చేసుకోవచ్చు. జ్ఞాన ముద్ర కూడా ఇందులో కలిసి ఉంటుంది కాబట్టి. ఈ ముద్ర చేసిన సూర్య ముద్రను 30 నిమిషాలు సాధన చేసిన
దృష్టి లోపం కూడా తగ్గుతుంది. అంటే కంటికి సంబంధించి ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే కంటి చూపు మెరుగవుతుంది. కండ్లు గుడ్ల వద్ద మనకి కొవ్వు కరుగుతూ ఉంటుంది. విటమిన్‌ల సమస్య తగ్గుతుంది. అట్లానే ముద్రను సాయంత్రం సమయంలో 4 గంటలు కూడా అంటే 10 నిమిషాలు లేక 15 నిమిషాలు సాధన చేయొచ్చు. సాయంత్రం పూట 4 గంటలు ఒక 10 నిమిషాల నుంచి 10 నిమిషాలు సాధన చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది. అట్లానే ఈ ముద్రను గర్భవతులు ప్రతిరోజు 10 నిమిషాలు సాధన చేసినా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగాను, బలంగాను, మంచి దృష్టి కలిగి పుడతారు. అట్లానే ఈ ముద్ర శరీరములో కొద్దిగా కఫం పెంచుతుంది. కాబట్టి మంచి ఫలితానికి జ్ఞాన ముద్రను 3 నెలలు సాధన చేసిన పిమ్మట ఈ ముద్రను సాధన చేయాలి. అంటే ముందు జ్ఞాన ముద్ర ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ ప్రాణముద్ర అనేది ప్రాక్టీస్ చేస్తే మంచి ఉపయోగాలు ఉంటాయన్నమాట. దీనికొచ్చేసి కఫకారక ముద్ర అని కూడా అంటారు దీన్ని. వేరొక పేరు వచ్చేసి కఫకారక ముద్ర. అట్లానే పిత్తనాశక ముద్ర అని కూడా అంటారు. దీన్ని మిత్ర ముద్ర లేక శక్తి ముద్ర అని కూడా పిలుస్తారు దీన్ని. ఈ ముద్రను సాధన చేసిన నీరసం తగ్గుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. అట్లానే శారీరకంగా, మానసికంగా శక్తివంతులు అవుతారు. ఆరోగ్యంగా చురుకుగా ఉంటారు. రక్తనాళాలు ముడుచుకుపోకుండా ఈ ముద్ర సహాయపడుతుంది. అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా జరుగుతుంది. చైతన్యత్వాన్ని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం నుండి వచ్చే దుర్వాసన పోగొడుతుంది. అట్లానే ఈ ముద్ర సాధన చేయడం వలన ఉంగరపు వేళ్ళలోని శక్తి విటమిన్ల రూపంలో సరిచేయబడుతుంది. ఇది రోగ నిరోధక శక్తి లోపాలను సరిచేసి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ ముద్ర వలన శరీరంలో నిద్రాణమైన శక్తిని మెరుగుపరుస్తుంది అన్నమాట. మేల్కొల్పి అలసట తీరుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఇది అలసటను తగ్గించి ఉపవాస సమయంలో ఆకలి దప్పుల బాధలను కూడా దరి చేరకుండా చేస్తుంది. ఇది ఛాతీకి కానీ, థైరాయిడ్ కానీ, క్యాన్సర్ సమస్యలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రాణముద్ర అనేది. శరీరంలో అన్ని రకాల నొప్పులను ఇది మంచిగా పనిచేస్తుంది. కుష్ఠరోగులకి కూడా ఈ ముద్ర పనిచేయిస్తుంది. ఈ ముద్ర సాధన చేసిన శరీరంలో శారీరకంగా బలంగా అవుదురు. అట్లనే ఇది కళ్ళు మంటలు కానీ, ఎర్రబారిన కానీ, పొడిబారిపోయిన వాళ్ళు కానీ, క్యాట్రాక్ట్ సమస్య ఉన్న వాళ్ళు కానీ ఈ జబ్బులకి నయం చేయటంలో ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. అట్లానే కండరాలు పట్టుట, నరాలు కానీ, కాళ్ళ నొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. మనకున్నటువంటి కూర్చొని లేసేప్పుడు కండరాలు పట్టేస్తున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి. అలాంటి వాళ్ళకి కానీ, లేదంటే నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది. ఈ ముద్ర విటమిన్ల లోపాన్ని సరిచేస్తుంది కాబట్టి ఈ ముద్ర సాధన చేసిన శరీరంలోని అనవసరమైన కఫ ద్రవము పెరుగుతుంది. ఇది శక్తిని, వ్యాధి నిరోధక శక్తిని పెంచి పిత్తాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలంలో వచ్చే అతి వేడి సమస్యలను కూడా తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యలను కూడా తగ్గిస్తుంది ఈ ముద్ర. అట్లానే సరైన ఆహార నియమాలు పాటించిన ఇది చక్కగా అరిగిన కొంతమంది ఉపకాయాలతో బాధపడుతూనే ఉంటారు. ఈ ముద్ర అలాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంటే ఒబెసిటీతో బాధపడే వాళ్ళకు కూడా ఈ ముద్ర ఉపయోగపడుతుంది తగ్గటానికి. శరీరంలో దద్దుర్లు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఈ ముద్ర ద్వారా తగ్గించుకోవచ్చు. దమనంలో గట్టిపడి అధిక రక్తపోటు వచ్చినా ఈ ముద్ర సరిచేస్తుంది. అట్లానే నోటిలో పూత, గొంతులో మంట, కడుపులో మంట, అసిడిటీలో కూడా ఈ ముద్ర సహాయపడుతుంది. ఆహార నియమాలు సరిగ్గా లేకుండా పాటించకపోయకుండా హైడ్రోక్లోరిక్ ఆమ్లాలు జీర్ణాశయంలో ఎక్కువగా ఛాతీలో మంటలు పుట్టిస్తుంటుంది. వీటిని మన శరీరంలో క్లేతక, కఫము సరిచేయడం అంటారు దీన్ని. ఇవి 5 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి క్లేతకు, అవలంబకు, బోధకు, స్నేహకు, శ్లేషకు. వీటిలో క్లేతక కఫము ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. ఈ ముద్ర సాధన చేసిన మూత్ర సంబంధ వ్యాధులు, విరోచనాలు కానీ, స్త్రీల ఋతు సంబంధ బాధలు కానీ, కీళ్ల నొప్పులు కానీ, కీళ్ల వాత సమస్యలు కూడా తగ్గిస్తుంది. కళ్ళు ఎర్రగా ఆగుట కానీ, కళ్ళు మంటలు, చర్మ సమస్యలు, పొడి చర్మము, చర్మం ఎర్రగా ఆగుట, వేడి చర్మము, దద్దుర్లు, చర్మ సమస్యలు వీటన్నిటి కూడా మంచి ఉపయోగం అన్నమాట ఈ ప్రాణముద్ర. మనం ఒక్క ముద్ర వేస్తే ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి చూడండి మాస్టర్. మందుల వలన కానీ, బ్యాక్టీరియా వల్ల కానీ వచ్చే దద్దుర్లు కానీ పోగొడతా ఉంటాయి. మనం ఏదైనా టాబ్లెట్ ఒకటి వేసుకుంటే అనుకోకుండా మనకి దద్దుర్లు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ ముద్ర ప్రాక్టీస్ చేసిన ఆ దద్దుర్లను కూడా తగ్గిస్తుంది. శరీరంలో పృథ్వీ మరియు జలతత్వాల లోపాల వలన అకాలంగా నెరిసిపోతా ఉంటాయి జుట్టు అనేది. దానికి కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే నలుపుగా వస్తూ ఉంటాయి మన యొక్క వెంట్రుకలు.
తొందరగా వచ్చే ముసలితనం కూడా పోగొట్టుటకు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. పచ్చగామెర్లు తగ్గిస్తుంది. పల్చటి లేక పొడి బారిన జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. మానసిక ప్రయోజనాలు. ఈ ముద్ర సాధన చేసిన మానసిక ప్రశాంతత, శక్తి పెరుగుతుంది. ఈ ముద్ర ఒత్తిడి, భయము, మెంటల్ టెన్షను, అసూయ, అహంకారము, కంగారు పడటం, కోపము, చికాకు, విశ్రాంతి లేకపోవటము, మతిమరుపు ఈ సమస్యలన్నిటిని తగ్గిస్తుంది ఒక్క ప్రాణముద్ర. ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేసి ఈ ముద్ర సాధన చేసిన మూలాధారము, స్వాధిష్టాన చక్రాలు 2 యాక్టివేట్ అవుతాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఎన్ని సమస్యలు ఉంటాయో ఈ ఒక్క ముద్ర ప్రాక్టీస్ చేసినా గానీ ఆ అన్ని సమస్యలు మనకి చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తాయి అన్నమాట ఈ ప్రాణముద్ర వల్ల. ఇంకొకసారి చూస్తాం చూడండి మాస్టర్ ప్రాణముద్ర ఎలా చేయాలనేది. ఈ చిటికిన వేలు అట్లానే ఈ ఉంగరపు వేలును కలిపి ఉంచి బొటన వేలుతో కలపాలి. ఈ 2 వేళ్ళు స్ట్రైట్ గా పెట్టుకోవాలి. సేమ్ ఇట్లా మనకి ఎడం చేతిలో కూడా రెండింటిని కలిపి స్ట్రైట్ గా ఉంచుకొని మన కాళ్ళ పైన ఉంచుకొని చక్కగా కళ్ళు మూసుకొని ఒక 15 నిమిషాలు ఉదయం పూట, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం. కుదరని వాళ్ళు ఒకేసారి 20 నిమిషాలు అట్లా ఉదయం పూట, సాయంత్రం 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయొచ్చు మాస్టర్. థ్యాంక్ యూ మేడం. ఈ సదవకాశం నాకు కల్పించినందుకు మీకు రంగనాథ్ సార్ గారి సదస్కట ఆత్మ ప్రణామం.